జషు బా Happy birthday! Hi, Kupa! Kupa! Hi, Lala! Hi, Lala! మాట్లాడితే సెల్ఫీ పెడతాడు ఒకడు. నీవందరూ పడాలంటే బ్యాగ్ పెట్టాడు. అది చెప్పు. అత్త పిలుస్తుంది వెళ్ళు. చెండు మామ లబ్బు హాయ్ చెప్పండి. మమ్మీ ఆకాశం బావా మధు బావా ఎర బావా గ్రేట్ తో రియల్లీ గ్రేట్ అది గోల్డ్ వరకు అది 8 అంట రియల్లీ గ్రేట్ నా పేరు ఏంటి పెట్టొచ్చు కదా ఈవెన్ 8 ఇవ్వబోతుంది 60 లో పెట్టి చూడలు వస్తున్నాయి మెట్రోకి వస్తారా మేము అందుకే చెప్పిన మెట్రోకి రమ్మా. అరే నీ కొడుకేంట్రా మామ మీరు ఈ బెడ్రూమ్ నుంచి కొంచెం దయచేసి లోపల బయటికి వెళ్ళను అన్నాడు. ఎందుకంటే వాళ్ళ గేమ్ ఆడుతున్నారంట. మానిటైజేషన్ అప్లై అని వచ్చింది. నేను కూడా చెప్పా ల్యాప్టాప్ ఉన్నప్పుడే చేయాలి అది. నేను ఫస్ట్ మీరు ఎప్పుడు చూసుకున్నా మెసేజ్ ఎప్పుడు పంపించా చూడగానే పంపించా. అప్పటికి అవ్వలే కదా మెయిల్ రాలే. నాకు తెలుసు 2 అయిపోయాయి చూసారు కదా. ఆహా ఐ మీన్ 2 వేరే. హలో మాకన్నా ముందు వచ్చావు నువ్వేం చేసావు? మా అక్క అంతే 1980s లో పోయి లంచ్ చేసినావు అక్కకి. అరే ఇది హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మీరు ముందు చూసిన వ్లాగ్ వచ్చేసి దీవెనమ్మ బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట. సారీ అండి ఇన్ని రోజులకు పెడుతున్నాను. దాదాపు ఇప్పుడు ఈరోజు 7th. ఇది 1st తారీఖు చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా ఒక్కొక్కటి 1 by 1 అన్నీ అంతా ఏమైపోయిందని అంత క్లమ్జీగా అయిపోయింది అనమాట. ఎక్కడ ఏది ఉందో అసలు అర్థం కావట్లేదు. 2 ఫోన్లలో ఐఫోన్లలో వీడియోస్ ఉన్నాయి. అందులో కొంచెం ఇందులో కొంచెం అందులో కొంచెం ఇందులో కొంచెం ఉంది. అందుకే ఏది ఎడిటింగ్ చేసుకుంటూ స్లోగా పెట్టుకుంటూ వస్తున్నాను. అంతా మళ్ళీ ఒకటి ఆర్డర్లో ఉంటే బాగుంటుంది కదా కుకింగ్ది వ్లాగ్స్ అవనేసి. బర్త్డే వీడియో మాత్రం మా పల్లె వంట ఛానల్లో అప్లోడ్ చేసాము. చాలా బాగా జరిగింది. అంటే కొంతమంది అయినా సరే కొంచెం సింపుల్గా చేసుకున్నా బాగా అనిపించింది అనమాట. అందరం కూడా నైట్ 1:30 వరకు ఎంజాయ్ చేసాం అనమాట. 2 అయిపోయింది పడుకునేసరికి. ఇంకా అందరు వెళ్ళేసరికి 1:30, 2 అయిపోయింది. మేము చందు అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. శ్రీను చందు అన్నయ్య వాళ్ళు ఉండమంటే ఉన్నారు. అలాగే నెక్స్ట్ డే యోధాకి కొంచెం ఒక షూట్ ఉంటే కొంచెం చిన్నది, అలాగో హాలిడే కాబట్టి సండే రోజు ఇంకా ఇక్కడే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ నైట్ నిద్ర లేకుండా మళ్ళీ ఇటు వచ్చి ఇటు సైడే వెళ్ళేది ఉంది. ఇంక ఇక్కడే ఉండమంటే ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. దానికి మేము పడుకునేసరికి మార్నింగ్ అయిపోయింది. 12 దాటితే మార్నింగ్ అయిపోయినట్టే.
అయినా సరే 3:30 అయిందనమాట. అప్పటిదాకా కొంచెం ఇవన్నీ గిన్నెలన్నీ వాష్ ఏరియాలో పెట్టేసి నేను కిచెన్ క్లీన్ చేసుకునే లోపు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకొంచెం ఇల్లు పెద్దగా ఉండుంటే అందరూ ఉండేవాళ్ళు, అంటే ఉండాలని ఉంది కానీ కొంచెం పడుకోవడానికి వాటి కొంచెం అంత ప్లేస్ లేదు కదా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా పిలిచినంత వరకు అయితే అందరూ వచ్చారు. అంటే మామూలుగా ఏమనుకున్నామంటే, మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, మా పల్లె వంట ఛానల్ ఉంది, ఇట్లా ఫామ్ హౌస్కి రిసార్ట్కి వెళ్దామనేసి వెళ్ళాము. కానీ అక్కడ కొంచెం మనకి ఇచ్చేవాళ్ళు ఇచ్చే రూమ్ కానీ అవంతా బాగాలేదు. లాస్ట్ టైం వెళ్ళింది అయితే చాలా బాగుంది. ద గ్రీన్ స్టోరీస్ అని మన ఎల్బీ నగర్కి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి, కుంట్లూరు దగ్గర. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసాం. మీరు ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా చేసుకోవాలనుకుంటే, హల్దీ ఫంక్షన్స్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఫంక్షన్ అంటే ఇలా ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్కి సంబంధించిన ఏ అకేషన్ అయినా సరే అక్కడ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. అక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ మన ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ డేస్కి కేక్ కట్ చేసుకోవడానికి ఒక స్టేజ్ లాంటిది, ఏదైనా పర్ఫామ్ చేసుకోవడానికి డ్యాన్స్, సింగింగ్ అవి అంటే చాలా స్పేసియస్గా ఉంది. మెయిన్ గ్రీనరీగా ఉంది, మెయిన్ నీట్గా ఉంది. అంటే చాలా బాగా మనం ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు ఫస్ట్ అక్కడ ఉన్న మనుషులు మనకి రెస్పెక్ట్ కానీ రెస్పాండ్ అవ్వడం కానీ చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అది దాంతో పోలిస్తే మొన్న వెళ్ళింది అసలు, అందుకే మాకు పేరు కూడా చెప్పడం అంత ఇష్టం లేదు అదనమాట. అందుకే మళ్ళీ ప్లాన్ చేంజ్ అయిపోయి అంత దూరం వెళ్ళి ఇక్కడ హడావుడిగా వంట చేసేది దేనికంటే అక్క నేను మామూలుగా అయితే నేను ఎవరి బర్త్డేస్ అయినా ఈవినింగ్ 3:30 నుండే వంట స్టార్ట్ చేసి 7 కల్లా కంప్లీట్ చేసేస్తాను. రైస్ ఒక్కటి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది అనేసి అది ఓన్లీ ఇట్లా బగారా వేయాలన్నా ఏదన్నా చేయాలన్నా సరే రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను అన్నీ కూడాను. కర్రీస్ అయితే చట్నీస్, కర్రీస్, స్వీట్ ఏదైనా చేయాలనుకో అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను, కానీ రైస్ ఒక్కటి ఉంచుతాను. ఆ రోజు ఏంటంటే అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ నుంచి మార్నింగ్ తొందరగా లేచి ఇంట్లో పని చేసుకొని మరి దీనమ్మకి తలస్నానం చేపించేసి కొత్త డ్రెస్ వేసుకొని పూజ చేసుకొని వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యేసరికి 11 అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి తినకుండా అంత దూరం 2.5 hours జర్నీ చేసి అక్కడ బాగాలేదు, నచ్చలేదు, అంత పిలిచాం కదా మళ్ళీ అందరినీ, ఫుడ్ అదంతా సరిగ్గా లేదు, అక్కడ నీట్గా కూడా లేదనమాట. రెస్పాండ్ కూడా అంత ఇది లేదనేసి మా వారు ఇంకా ఆయనకి నచ్చలేదనేసి తీసుకొచ్చేసారు. మళ్ళీ ఇంటికే వచ్చేసాం అనమాట అందరం కలిసి. ఇంకా వచ్చేసరికి 4:30 అయిపోయింది. మధ్యలో వచ్చేటప్పుడే ఇంకా మన వేణు అన్నయ్య, రేణు, శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, అన్నయ్య వాళ్ళు, రేణు వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళు, చందు అన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళు కూడా మేము ముగ్గురం అయితే ఫస్ట్ వెళ్ళామన్నమాట మార్నింగ్. అటు నుంచి చందు అన్నయ్య వాళ్ళు వస్తా అన్నారు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కొంచెం ఆఫ్టర్నూన్ అలాగా ఫయాజ్ అన్నయ్య, కవితక్క వాళ్ళు కూడా వస్తా అన్నారు ఆఫీస్కి వెళ్ళి. ఇంకా పాపం వాళ్ళకి ఇంకా అటు వద్దులేండి మేము ఇంటికే వచ్చేస్తున్నాం, ఇక్కడ అంత ఇదిగా లేదు అనేసి చెప్పేసరికి ఇంకా ఈవినింగ్ వచ్చేసారనమాట. డైరెక్ట్గా ఇంటికే వచ్చేసారు. వచ్చేసరికి 4:30 అయిపోయింది. మధ్యలో 3 అప్పుడైతే పిల్లలకి ఇంకా అక్కడ నుంచి వచ్చి, అంటే సిటీ కొంచెం దూరంగానే ఉంటాయి కదా ఫామ్ హౌస్లు అవంటే, అక్కడ దగ్గరలో హోటల్స్ లేవు, ఆకలి అవుతుంది. ఆ రోజు ఇంకా 3:30 నుండి అక్కడ స్కూల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ట్రాఫిక్, బస్సులు అవన్నీ దాటుకొని వచ్చేసరికి అసలు మామూలుగా కార్లో తిరగడం అంటేనే ఇది, అందులో నాకు ట్రాఫిక్లో ఎక్కువసేపు ఉంటే, కార్లో వెళ్తే ఏమవ్వదు కానీ ఆగుకుంటూ వెళ్తూ ఆగి వెళ్తూ ఉన్నట్టయితే ఏ కారైనా నాకు ఇంకా కడుపులో తిప్పడం, తలనొప్పి. కారు పడని వాళ్ళకి మామూలుగానే పడదు, కంటిన్యూస్గా ఆగకుండా కొంచెం లైట్గా విండో ఓపెన్ చేసుకొని వెళ్తే ఏమనిపించదు, కానీ మామూలుగా ఇట్లా ఆకుంటూ ట్రాఫిక్లో ఉంటే మాత్రం తలంతా నొప్పి, కడుపంతా నొప్పి లాగా ఎలా అనిపించి అసలు అంత అనీజీగా అనిపించింది. ఫుడ్ కూడా అంత పెద్దగా ఏం తీసుకోలేదు అనమాట. ఇంకా నాన్ వెజ్ అస్సలు తీసుకోలేదు. ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం, వెజ్ ఫ్రైడ్ రైస్. పిల్లలేమో మీరు ఆల్రెడీ ఆ వీడియో కూడా చూసే ఉంటారు, దీవెన అఫీషియల్ ఛానల్ అయితే అప్లోడ్ చేసాము, చూడండి ఉన్న వాళ్ళు ఉంటే. 90s 80s అని 1980s హోటల్, అదే ఆర్మీ హోటల్ అని, ఏదో ఆర్మీ కాదు, ఆర్మీ అయినా ఏదో హోటల్ అండి, నాకైతే అంత గుర్తు కూడా లేదు. ఆ బ్లాగ్ అయితే షూట్ చేశాను కానీ ఆ కన్ఫ్యూజన్లో ఆ పేరేంటి అదేంటి ఏం లేదు. తినేసి ఫస్ట్ ఆకలి తీర్చేసి పిల్లలకి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఎక్కడ బ్యాగులు అయితే మీరు ఆల్రెడీ బ్యాగ్స్ సర్దుకున్నది వెళ్తున్నామని చెప్పింది వీడియో చూసే ఉంటారు. ఇలా అయిపోయిందనమాట దీవెనమ్మ బర్త్డే అయితే. అసలు ఎప్పుడైనా బాగా జరుగుతుంది. దీవెన పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు బర్త్డే చేయాలి అంటే మామూలుగా చేసుకున్న అసలు చెయ్యకుండా ఇంత చిరాగ్గా అట్లా చేసింది ఏం లేదు. మామూలుగా చేసినా చాలా సంతోషంగా ఎప్పుడు పిల్లలకి ఏది లోటు లేకుండా చేస్తాము. లాస్ట్ టైం చెయ్యకూడదు కాబట్టి మా దీవెన బాబు బర్త్డే చేయలేదు, రిలేటివ్స్ ఇట్లా చనిపోవడం వల్ల. లేదంటే మాకు ఉన్నంతలో మేము చేయాలనుకున్నంతలో మేము పెట్టగలిగినంతలోనే ఏదైనా చేస్తాము. పిల్లలు మనందరం అంతే, పేరెంట్స్ అందరూ కూడాను అంతే. మరి ఇంత ఎక్కువగా ఖర్చు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అట్లేం చేయగానే వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపించేసి కడుపు నిండా మాట్లాడినో
అయితే చేస్తామన్నమాట. ఎక్కువగా పిలిచి ఇంకా చాలామంది అందరినీ పిలుస్తారు కానీ వాళ్ళని చూసుకోవడం చాలా ఫంక్షన్స్లలో కొంచెం హడావుడిగా ఉంటుంది. అవసరమైన వాళ్ళని లేని వాళ్ళని మనం చూసుకోగలమా, ఫుడ్ సరిపోతుందా లేదా, మనం ఇంత పెట్టగలమా, వాళ్ళని రిసీవ్ చేసుకోగలమా, పెట్టగలం లేదా అనేసి చాలామంది చేస్తూ ఉంటారు. లాస్ట్కి వచ్చేసరికి అయ్యో చూసుకోలేకపోయామే, పెద్దగా వాళ్ళని పట్టించుకోలేదు, ఫుడ్ తిన్నారో లేదు, ఫోటో దిగారో లేదు అనేసి తర్వాత బాధపడుతూ ఉంటారు. మాకు మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ అంటే అనుకుంటాం అలాగా, మనం ఎంతమందికి అయితే ఇది చేయగలమో, మన స్తోమత ఎంత ఉందో, మనం ఎంతలో పెట్టగలమో, ఎలా వచ్చిన వాళ్ళని ఎంతమంది పిలిచామో మనం ఎంతమందిని మేనేజ్ చేయగలమో అంతమందినే ఇది చేస్తాము. అంటే దగ్గర వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కాకుండా మనకు తెలిసిన వాళ్ళని కూడా అందరినీ పిలవాలంటే గుర్తుకొచ్చిన వాళ్ళందరినీ పిలిచేసి ఇలా చేయడం మాకైతే నచ్చదు. చూసుకోగలము అంటే ఎంతమందినైనా పిలవచ్చు, కాకపోతే అలా చేయడం అసలు ఇష్టం ఉండదు. మెయిన్గా మనం ఏదైనా చేయగలము అంటేనే ఆ పనిని మొదలు పెట్టాలి, అంతమందిని పిలవాలి. వాళ్ళని బాధ పెట్టి ఫుడ్ లేకుండా ఇది చేయడం, మాట అనడం, అది మాట అయితే ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలనేది అయితే మాకు అట్లా అనుకుంటూ ఉంటాం అనమాట. నేను కానీ మా హస్బెండ్ కానీ అలాగే ఫాలో అవుతూ ఉంటాము. చందు అన్నయ్య వాళ్ళు కూడా అంతే అనమాట. యోధా ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారు, ఇంట్లోనే చేశారు కానీ బాగా జరిగింది. అంటే ఎంతమంది పిలవాలి, మనకు ఆ టైం ఎంత ఉంది, నెక్స్ట్ డే షూటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ పిలిచేసి ఎక్కువ హడావిడి చేసేసి ఎక్కువ వాళ్ళని పట్టించుకోకుండా మనం పెట్టగలిగేది ఏదైనా, ఇప్పుడు బట్టలు పెట్టాలని ఏదైనా సరే ఇది చేయాలనుకుంటే అంతవరకే చేయాలి. మొత్తం అంత గొప్పలకి అంతమంది వచ్చారు ఇంతమంది వచ్చారని చెప్తే మాత్రం అది అసలు మంచిగా అనిపించదు అనమాట. మెయిన్ వాళ్ళు ఫీల్ అవుతారు అలా పంపించకూడదు అనేసి. ఇక్కడైతే పాప అక్క నాకు బాగా హెల్ప్ చేసింది అనమాట. సాంబార్ చేశారు, ఆలు టమాటా కర్రీ చేశారు, ఇంకా నేను రైస్ పెట్టేశాను, చికెన్ కర్రీ చేశాను, మళ్ళీ పెద్ద గిన్నెలో వేరే రైస్ వండాను. మొత్తం 3.5 kgs 4 kgs వరకు వండేసాను అనమాట. మొత్తం 25-30 మెంబర్స్ వరకు అయ్యారు. అయినా సరే తలా ఒక పని చేశారు. మెయిన్ ఇంట్లో సరిపోదనేసి టేబుల్ కానీ, మ్యాట్స్ కానీ, మన ఏదైనా చెద్దర్లు కింద కూర్చోవడానికి, చేపలు వేసుకోవడానికి, ఇస్తరాకులు, పెరుగు, వాటర్ టిన్ను అన్నీ పైకైతే ఒక్కొక్కటి మోసారు. వచ్చేటప్పుడు 1:30 అయింది కింది దిగేసరికి నైటు. అట్లా జరిగిందనమాట. అన్నీ కూడా తలా ఒకటి కింద తీసుకొచ్చి పెట్టేశారు. ఇంక నేనైతే చిన్నగా సర్దేసుకున్నాను నైట్ మొత్తం కూడాను. మార్నింగ్ తొందరగా లేచి అంత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ తూర్చేసి, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోకుండా ఏదో ఒక పని అందుకోవడం, ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది మన ఫ్యామిలీ అనుకొని. మనకు కూడా అంతే, మనకి ఏదైనా స్వతంత్రంగా ఉంది, ఇది చెయ్యగలము, ఇది చేయొచ్చు అని చేయగలిగే ప్లేస్లలో వాళ్ళ ఇళ్లలో మాత్రము కంపల్సరీ చేయడానికైతే నేను చేస్తాను. కాకపోతే గెస్ట్ లాగా చూస్తే మాత్రం ఇది లేకుండా మాత్రం నేను కూడా సైలెంట్గానే కూర్చుంటాను అనమాట. అంటే మన కంఫర్ట్ని బట్టి కదా చేసేది అలాగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను చికెన్ కర్రీ కోసం గిన్నె కడిగేసి పెట్టాను. అక్క సాంబార్ చేసేసి ఆలు టమాటా చేసేసి ఇంకెళ్ళి ఫ్రెష్ అయ్యారనమాట. ఇంక రెడీ అవ్వక అంటే అట్లనే వెళ్ళిపోయి ఇంకా తినేసి వచ్చాము హోటల్లో. ఏం తిన్నాము, ఏం చేసాము, ఎలా వచ్చాము కూడా తెలీదు. నాకు ముందు ఫస్ట్ టీ పెట్టేసి అందరికీ టీ ఇచ్చేసి నేను కూడా తాగాను. పాపం తలనొప్పి వచ్చేస్తుంది అనేసి. అంతసేపు కార్లో తిరగడం అంటే మామూలు విషయం కాదు, రావడం పోవడం ఇవన్నీ కూడాను. ఇది నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టిన గిన్నెలు, పప్పు కుక్కరు, సాంబార్కి చింతపండు నానబెట్టిన అన్నీ పెట్టేశాను. ఇంకెక్కడ సర్దేసుకున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితోటి కంప్లీట్.